నౌ లెట్ us see the image formation by convex lens. కాన్వెక్స్ లెన్స్లో ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుందో చూద్దాం. అంటే ఇమేజ్ ప్లేస్మెంట్ ఎక్కడ ఉంటుంది, దాని నేచర్ ఎలా ఉంటుందో చూద్దాం. కేస్ 1, ఇఫ్ పొజిషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఈజ్ ఎట్ ఇన్ఫినిటీ. ఒకవేళ ఆబ్జెక్ట్ పొజిషన్ కనుక ఇన్ఫినిటీలో ఉంటే దెన్ ద పొజిషన్ ఆఫ్ ది ఇమేజ్ విల్ బీ ఎట్ ది ఫోకస్ F2. అప్పుడు ఇమేజ్ యొక్క పొజిషన్ ఎక్కడ ఉంటుంది, ఫోకస్ F2 దగ్గర ఉంటుంది. అండ్ ద రిలేటివ్ సైజ్ ఆఫ్ ది ఇమేజ్ ఈజ్ హైలీ డిమినిష్డ్ అండ్ పాయింట్ సైజ్డ్. ఇక ఇమేజ్ సైజ్ అనేది చాలా చిన్నగా ఉంటుంది, హైలీ డిమినిష్డ్ అండ్ పాయింట్ సైజ్. నౌ ద నేచర్ ఆఫ్ ది ఇమేజ్, ఇట్ ఈస్ రియల్ అండ్ ఇన్వర్టెడ్. ఇమేజ్ నేచర్ రియల్గా ఉంది, ఇంకా ఇన్వర్టెడ్గా అంటే అప్ సైడ్ డౌన్ ఉంది. నెక్స్ట్ కేస్ 2, ఇఫ్ పొజిషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఎట్ బియాండ్ 2f1. ఒకవేళ పొజిషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ కనుక 2f1 తర్వాత ఉంటే కనుక ద పొజిషన్ ఆఫ్ ఇమేజ్ విల్ బీ బిట్వీన్ F2 అండ్ 2f2. ఇమేజ్ పొజిషన్ F2కి 2f2కి మధ్యలో ఉంటుంది. Now the size of the image is diminished. The relative size of the image is diminished. The nature of the image is real and inverted. Image nature real and inverted గా ఉంటుంది. Now case 3. If position of the object is at 2f1. ఒకవేళ ఆబ్జెక్ట్ కనుక 2f1 దగ్గర ఉంటే ఇమేజ్ పొజిషన్ 2f2 అండ్ రిలేటివ్ సైజ్ ఆఫ్ ఇమేజ్ ఈజ్ సేమ్. ఆబ్జెక్ట్ ఎంత ఉందో ఇమేజ్ కూడా అంతే ఉంటుంది. అండ్ నేచర్ ఆఫ్ ఇమేజ్ ఈజ్ రియల్ అండ్ ఇన్వర్టెడ్. ఇక్కడ కూడా ఇమేజ్ నేచర్ రియల్ ఇన్వర్టెడ్. కేస్ 4, ఇఫ్ పొజిషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఈజ్ ఎట్ బిట్వీన్ F1 అండ్ 2f1. F1కి 2f1కి మధ్యలో ఉంటే ద ఇమేజ్ పొజిషన్ విల్ బీ బియాండ్ 2f2. 2f2 దాటిన తర్వాత ఉంటుంది. అండ్ రిలేటివ్ సైజ్ ఆఫ్ ది ఇమేజ్ ఈజ్ ఎన్లార్జ్డ్, పెద్దగా ఉంటుంది ఇమేజ్ ఆబ్జెక్ట్ కంటే కూడా. అండ్ ద నేచర్ ఆఫ్ ఇమేజ్ ఈజ్ రియల్ అండ్ ఇన్వర్టెడ్. కేస్ 5, ఇఫ్ పొజిషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఈజ్ ఎట్ ఫోకస్ F1. ఒకవేళ F1 దగ్గర, ఫోకస్ F1 దగ్గర కనుక ఆబ్జెక్ట్ ఉంటే ద పొజిషన్ ఆఫ్ ఇమేజ్ విల్ బీ అట్ ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీలో ఉంటుంది ఇమేజ్ పొజిషన్. ద రిలేటివ్ సైజ్ ఆఫ్ ది ఇమేజ్ ఇస్ ఇన్ఫైనిట్లీ లార్జ్ ఆర్ హైలీ ఎన్లార్జ్డ్. ఇక ఇమేజ్ సైజ్ అనేది వచ్చి చాలా పెద్దగా ఉంటుంది, ఇన్ఫైనిట్లీ లార్జ్ ఆర్ హైలీ ఎన్లార్జ్డ్. అండ్ నేచర్ ఆఫ్ ఇమేజ్ వచ్చి రియల్ అండ్ ఇన్వర్టెడ్. కేస్ 6, ఇఫ్ పొజిషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఈజ్ బిట్వీన్ ఫోకస్ F1 అండ్ ఆప్టికల్ సెంటర్ O. ఓకి F1కి మధ్యలో ఉంది. Then the position of image will be on the same side of the lens as the object. ఆబ్జెక్ట్ ఎటువైపు ఉందో ఇమేజ్ కూడా అటువైపే ఉంటుంది. ఆబ్జెక్ట్ ఎటువైపు ఉందో ఇమేజ్ అటువైపే ఉంటే దాన్ని మనం వర్చువల్ ఇమేజ్ అని అంటాం. ద రిలేటివ్ సైజ్ ఆఫ్ ది ఇమేజ్ ఈజ్ ఎన్లార్జ్డ్ అండ్ ద నేచర్ ఆఫ్ ది ఇమేజ్ ఈజ్ వర్చువల్ అండ్ ఎరెక్ట్. సో వీ హ్యావ్ సీన్ ద ఇమేజ్ ఫార్మేషన్ బై కాన్వెక్స్ లెన్స్. నౌ లెట్ us see the image formation by concave lens. Case 1, if position of the object ఈజ్ ఎట్ ఇన్ఫినిటీ. ఒకవేళ ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్ కనుక ఇన్ఫినిటీలో ఉంటే దెన్ ద పొజిషన్ ఆఫ్ ద ఇమేజ్ విల్ బీ అట్ ది ఫోకస్ F1. ఇమేజ్ పొజిషన్ ఫోకస్ F1 దగ్గర ఉంటుంది. ద రిలేటివ్ సైజ్ ఆఫ్ ద ఇమేజ్ ఈజ్ హైలీ డిమినిష్డ్ అండ్ పాయింట్ సైజ్డ్. ఇక ఇమేజ్ సైజ్ అనేది హైలీ డిమినిష్డ్గా ఉంటుంది, పాయింట్ సైజ్లో ఉంటుంది. అండ్ ద నేచర్ ఆఫ్ ఇమేజ్ ఈజ్ వర్చువల్ అండ్ ఎరెక్ట్. ఇమేజ్ నేచర్ వచ్చి వర్చువల్గా ఇంకా ఎరెక్ట్గా ఉంటుంది. కేస్ 2, if position of the object between infinity and optical center O of the lens. ఆప్టికల్ సెంటర్ ఓకి ఇన్ఫినిటీకి మధ్యలో కనుక ఆబ్జెక్ట్ పొజిషన్ ఉంటే ద పొజిషన్ ఆఫ్ ది ఇమేజ్ విల్ బీ బిట్వీన్ ఫోకస్ అండ్ ఆప్టికల్ సెంటర్. సో అప్పుడు ఈ ఇమేజ్ యొక్క పొజిషన్ ఫోకస్కి ఆప్టికల్ సెంటర్కి మధ్యలో ఉంటుంది. అండ్ ద రిలేటివ్ సైజ్ ఆఫ్ ది ఇమేజ్ ఈజ్ డిమినిష్డ్. ద నేచర్ ఆఫ్ ది ఇమేజ్ ఈజ్ వర్చువల్ అండ్ ఎరెక్ట్. ఇమేజ్ నేచర్ వచ్చి వర్చువల్గా ఉంటుంది, ఇంకా ఇమేజ్ ఎరెక్ట్గా ఉంటుంది.